హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు 9th క్లాస్ మ్యాథ్స్లో రియల్ నెంబర్స్లో ఆల్రెడీ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అనే దాని మీద డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో దీంట్లో చూడండి ఎగ్జాంపుల్ 9. ఫైండ్ ఎనీ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/5 అండ్ 2/7. సో 1/5కి 2/7కి మిడిల్లో ఉండే ఇర్రేషనల్ నెంబర్ ఏంటో ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, సో 1/5 అంటే మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 5 1. సో 5లో ఉనిపోదు కదా, కాబట్టి ఏం చేస్తాం? 0 పాయింట్ అని చెప్పేసి ఇక్కడ 0 పెడతాం. సో 5 2s are 10. ఓకే, సో 1/5 అంటే వాల్యూ ఎంత? 0.2. ఓకేనా, సో అలాగే 2/7. సో 7ని 2 పోదు కదా, సో ఏం చేస్తాం? 0 పాయింట్. ఓకే, 2s 14 6 పాయింట్ ఉంది కదా, సో 0 రాస్తున్నా. ఓకే, 8s 56. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 4 పాయింట్ ఉంది కదా, సో 0. ఓకే, 5s 35. సో 40లో వచ్చి 35 పోతే 5 పాయింట్ ఉంది కాబట్టి 0. ఓకే, 7s 49. సో 1 పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0. 7 1s 7. సో ఎంత? 3 0. 4s 28. మళ్ళీ 2 వస్తుంది 0. సో 20 వచ్చింది. ఆల్రెడీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? 20 నుంచి స్టార్ట్ చేసాం. 20 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 20 అంటే ఏమవుతుంది? మళ్ళీ ఇది మొత్తం రిపీట్ అవుతుంది. కాబట్టి 2/7 వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.285714. సో మొత్తం రిపీట్ అవుతున్నాయి కదా, మొత్తానికి కలిపి బార్ అనమాట. ఓకే, సో 1/5 అంటే 0.2. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది. 2/7 అంటే 0.285714 బార్ అంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అనేది వచ్చింది. ఓకేనా, సో ఈ రెండు రేషనల్ నెంబర్స్ బిట్వీన్లో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్ అనేది ఏంటో చూడాలి. ఓకే, సో ఇక్కడ 0.2ని ఎలా రాసుకోవచ్చు? 0.20గా రాసుకోవచ్చుగా. సో దీని నెక్స్ట్ నెంబర్స్ ఎలా వస్తాయి? 0.20 0.21 0.22 0.23 0.24 ఇట్లాగా 0.25 0.26 0.27 0.28. సో మనకి ఈ డెసిమల్ ఎంతవరకు వచ్చింది? 0.28. సో ఇక్కడ 1/5కి 2/7కి మిడిల్లో ఇన్ని నెంబర్స్ ఉన్నాయి. 21 దగ్గర నుంచి 27 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా, సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0. దీంట్లో నేను 24 తీసుకుంటే 24 114 314 ఇదేమవుతుంది? రిపీట్ అవుతుందా? ఇక్కడ 2 1s తర్వాత 4 వచ్చింది, ఇక్కడ 3 1s తర్వాత 4 వచ్చింది, నెక్స్ట్ 4 1s తర్వాత 4 వచ్చింది. అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అనమాట. ఓకేనా, సో ఇట్లాగా ఒక డెసిమల్ రాసుకోవచ్చు. అలాగే 0.252316171819 అండ్ సో ఆన్. సో ఇలాగ ఒక డెసిమల్ రాసుకోవచ్చు, అట్లాగా రాసుకోవచ్చు. ఓకే, సో అది 9th ఎగ్జాంపుల్. ఓకేనా, నెక్స్ట్ 10th చూడండి. ఫైండ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4. 3కి 4కి మిడిల్లో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్ చెప్పాలి. ఓకే, సో చూడండి మనకి ఎప్పుడైనా సరే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్ సచ్ దట్ ఏబి ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్, దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ లయింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకేనా, అంటే ఏబి అనేవి ఏవైనా 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అవుతూ అవ్వాలి. అలాగే ఏబి అనేది ఏమవ్వాలి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వకూడదు. అలా గనక అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందంట ఏకి బికి బిట్వీన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డీటెయిల్గా ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే సపోజ్ చూడండి 2 3 తీసుకున్నాం మనం. సో 2 3కి మిడిల్లో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్ ఏంటో చెప్పమంటున్నారు. ఓకేనా, సో ఇర్రేషనల్ నెంబర్ చెప్పాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి వేస్తాం అనమాట. అంటే 2 × 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 3s ఏమవుతుంది? 6 అవుతుంది. 6 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇలా అవ్వనప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకోవాలి అని. ఓకే,
సో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ వేసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది రాకూడదు. పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ √25 ఉందనుకోండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ రూట్గా రాసుకోవచ్చు కదా. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 5. ఓకేనా. సో ఇలాగ మన పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఈ ఫార్మేషన్ని యూజ్ చేయకూడదు. ఓకే. సో ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఓన్లీ వీటి ప్రొడక్ట్ అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది రాని సిచ్యువేషన్లో మాత్రమే మనం ఇది యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి 10th సమ్ ఏమి ఇచ్చారు, ఫైండ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4. 3కి 4కి మిడిల్లో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్ ఏంటో చెప్పాలి. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ సొల్యూషన్లో ఇచ్చిన హింట్ని యూజ్ చేసి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఎలా రాస్తాం, 3కి 4కి బిట్వీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, ఇది ఏ ఇది బి అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 into 4. ఓకే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 into 4 అంటే ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ 3 into స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఉంటే రూట్ బీగా రాస్తాం కదా. సో అదే ఫార్మేషన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎలా రాసుకోవచ్చు, 2 square హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 2 అంటే 2√3 ఫార్మేషన్. ఓకేనా. నెక్స్ట్ 11th ఎగ్జాంపుల్, ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇక్కడ మనకు కొన్ని ఫార్మేషన్స్ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. దీంట్లో ఏది రేషనల్ ఏది ఇర్రేషనల్లో చెప్పాలి. ఓకే. సో దీంట్లో ఫస్ట్ సమ్ చూడండి, 3 + √3 + 3 - √3. 3 + √3 + 3 - √3. సో 3 + √3 ప్లస్ బ్రాకెట్ తీసేస్తే 3 - √3 ప్లస్ √3 - √3 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది 3 + 3 అంటే 6. సో 6 అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది. ఎందుకు 6ని ఎలా రాస్తాం, 6/1గా రాస్తాం. ఓకే. సో అలాగే సెకండ్ సమ్ ఏమిచ్చారు అంటే 3 + √3 ఇంటూ 3 - √3. ఓకే. ఇది ఎలా ఉంది, a + b ఇంటూ a - b ఫార్మేషన్లో ఉంది. సో ఫార్ములాస్ నుంచి a + b ఇంటూ a - b అంటే ఎలా రాస్తారు, a² - b² రాస్తాం. సో అదే ఫార్మేషన్లో రాస్తే 3² - స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్. 3 3s are 9 మైనస్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 3. 9 నుంచి 3 పోతే ఎంత, 6 అంటే ఏంటి మళ్ళీ, దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, 10/2√5. ఓకే. 10/2√5. సో 10/2√5 ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నారు, న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో డివైడ్ చేస్తున్నాం. ఓకే. సో 10/2 అంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది. బై 2/2√5 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి మిగిలేది ఎంత, √5. ఓకే. సో డినామినేటర్లో మనం స్క్వేర్ రూట్స్ని ఎప్పుడు తీసుకోం కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 5 పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏమొస్తుంది అంటే 5√5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 5√5/5. సో 5 క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు √5. ఓకే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ సమ్, 4th సమ్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో ఉంది. a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. ఓకే. సో a ప్లేస్లో √2 ఉంది అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ప్లస్ b² అంటే 2 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 2 ప్లస్ 2 2s are 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 2s are ఎంత, 4. సో ఇదేంటి, ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 + 4√2. సో 6 + 4√2 అనేది ఏమవుతుంది, √2 ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో ఇంతటితో ఎగ్జాంపుల్ అయిపోయినాయి. సో ఈసారి నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే ఎక్సర్సైజ్ 1.2 అనేది చెప్పుకుందాం. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.